3 రోజుల దుబాయ్ పర్యటన ముగించుకొని ఏపీ సీఎం చంద్రబాబు స్వదేశానికి తిరుగు ప్రయాణమయ్యారు. యూఏఈ పర్యటనలో భాగంగా చివరి రోజు దుబాయ్లోని లీ మెరిడియన్ హోటల్లో జరిగిన ప్రవాస తెలుగు ప్రజల సభలో సీఎం చంద్రబాబు ప్రసంగించారు. జన్మభూమి, కర్మభూమి ఈ రెండింటిని ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలని, ఏ దేశంలో ఉంటే ఆ దేశ కట్టుబాట్లను, రాజ్యాంగాలను గౌరవించాలని, అదే సమయంలో అందరం కలిసి జన్మభూమి రుణం తీర్చుకోవాలని పిలుపునిచ్చారు. ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా అక్కడ తెలుగువారు ఉండాలన్నది తన కోరికగా పేర్కొన్నారు. తెలుగువారిని గ్లోబల్ సిటిజన్స్ గా చూడాలనుకున్నానని, కానీ వారు నేడు గ్లోబల్ లీడర్స్ గా ఎదుగుతుండడం గర్వంగా ఉందన్నారు. 2047 నాటికి హెల్తీ, వెల్తీ, హ్యాపీ స్వర్ణాంధ్రప్రదేశ్ తన లక్ష్యమని, దానికి అందరూ సహకరించాలని కోరారు. తెలుగు ప్రవాసుల సభకు అనూహ్య స్పందన లభించింది. గల్ఫ్ నలుమూలల నుంచి భారీ సంఖ్యలో వారు తరలివచ్చారు. కువైట్, ఒమాన్, బహ్రెయిన్, ఖతార్ దేశాల నుంచి పెద్ద ఎత్తున తెలుగువారు తరలి రావడంతో సమావేశ మందిరం కిటకిటలాడింది. యుఏఈ విదేశీ వాణిజ్య మంత్రి తానీ బిన్ అహ్మద్ తోనూ చంద్రబాబు బృందం సమావేశమైంది. వాణిజ్యం, పెట్టుబడులు, ఆర్థిక సహకారంపై చర్చించారు. ఫుడ్ ప్రాసెసింగ్, పునరుత్పాదక ఇంధనం, పెట్రోకెమికల్స్, రియల్ ఎస్టేట్ వంటి రంగాల్లో భాగస్వామ్యంతో పాటు అమరావతిలో పెట్టుబడులు పెట్టేందుకు తానీ ఆసక్తి చూపించారు. పెట్టుబడి అవకాశాలను పరిశీలించేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేస్తామని, త్వరలో రాష్ట్రాన్ని సందర్శిస్తుందని హామీ ఇచ్చారు. దుబాయ్ వర్చువల్ అసెట్స్ రెగ్యులేటరీ అథారిటీ మేనేజింగ్ డైరెక్టర్ దీపారాజా కార్బన్తో, క్రౌన్ ఎల్ఎన్జీ సీఈఓ స్వపన్ కటారియా, ట్రైస్టార్ గ్రూప్ సీఈఓ యూజిన్ మెయిన్, ఆస్టర్ గ్రూప్ వ్యవస్థాపకుడు డాక్టర్ ఆజాద్ ముపెన్తోనూ చంద్రబాబు సమావేశాలు నిర్వహించారు. ఏపీలో అంతర్జాతీయ స్థాయి వైద్య సదుపాయాల కల్పనకు పెట్టుబడులు పెట్టేందుకు ఆస్టర్ గ్రూప్ సానుకూలంగా స్పందించింది. ఇక కృత్రిమ మేధలో కొత్త ఆవిష్కరణలు, స్టార్టప్లను ప్రోత్సహించేలా ఏపీలోని రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్, దుబాయ్ సిలికాన్ ఓయాసిస్ మధ్య కొత్త భాగస్వామ్యాలకు యూఏఈ అంగీకారం తెలిపింది. సీఎం చంద్రబాబు శుక్రవారం దుబాయ్లో యూఏఈ ఆర్థిక వ్యవహారాలు, పర్యాటక మంత్రి అబ్దుల్ బిన్ తౌక్ అల్ మరీతో సమావేశమయ్యారు. దుబాయ్ ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న టెక్నాలజీ పార్క్, దుబాయ్ సిలికాన్ ఓయాసిస్ లో అమలు చేస్తున్న విధానాలపై చర్చించారు. ఏఐ ద్వారా పాలన, పౌర సేవలను మరింత మెరుగ్గా అందించడం, పౌర సేవలు, పాలనా అంశాల్లోని అత్యుత్తమ విధానాలను ఆర్టీజీఎస్ ద్వారా ఇచ్చిపుచ్చుకోవడం, యూఏఈ ఏపీ వాణిజ్య బంధం బలోపేతంపై సీఎం చర్చించారు. లాజిస్టిక్స్, రవాణా, మౌలిక రంగాల్లో పెట్టుబడులు, నూతన భాగస్వామ్యాల ఏర్పాటుపై చర్చించారు.